రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం రవణ ఇది రంజాన్ నెల మా మసీదుల సమస్యలు తీర్చన్న పులివెందుల ముస్లిం సోదరులు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. జనరల్గా ఈ నెల రంజాన్ నెల ముస్లింలు ఉపవాసం ఉండి అల్లాను 2 పూటల దర్శించుకొని అల్లా ధ్యానాలు చేసి దేవుడి కోసం ప్రార్థనలు చేసి వాళ్ళు నిరంతరం ఆ మసీదులలో కార్యక్రమాలు కొనసాగే పరిస్థితి ఏ ముస్లిం సోదరులకైనా. అటువంటి ఈ రంజాన్ నెల అటువంటి ముస్లిం సోదరులకే ఒక సమస్య వచ్చి పడింది. పులివెందులలో ఉన్నటువంటి నగరగుట్టలో ఉన్నటువంటి మసీదు సమస్య. ఆ మసీదు సమస్య అంతా ఇంత కాదు, పెద్ద సమస్యగా మారింది. మొదట ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఇప్పటి వరకు ఆ మసీదు సమస్య ఒక కొలిక్కి రాలేదు అని ముస్లిం సోదరులు అంతా ఇక రమణ నువ్వే దిక్కన్నా మా సమస్య తీర్చన్నా, ఈ మసీదు సమస్యను తీర్చి మాకు మంచి కల్పించన్నా అని బీటెక్ రవి చెంతకు వచ్చారు. దాదాపుగా పులివెందులలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఆయన కార్యాలయానికి వచ్చి తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి రవీణను మొరపెట్టుకున్నారు. రవిని మొరపెట్టుకున్న అనంతరం రవి కూడా వెంటనే ముస్లిం సోదరులకు న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది అని నిర్ధారించుకొని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళాడు. పులివెందులలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి బీటెక్ రవి ఆర్డీఓతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపండి, మేము ఏ రాజకీయ నాయకులు దీంట్లోకి ఎంటర్ కావాల్సిన అవసరం లేదు, ముస్లిం సోదరులకు వాళ్ళ పరిస్థితుల స్థితిగతుల ప్రకారం వాళ్ళ పేపర్ల ప్రకారం న్యాయం చేయాల్సిన అవసరం మీకు ఉంది కాబట్టి సర్వే చేపించండి, మొత్తం సర్వే చేపించండి. ఆ మసీదే కాదు, కొన్ని మసీదుల సమస్యలు ఉన్నాయంట. సర్వే చేపించి దానికి ఒక హద్దు ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికైనా తీసుకువెళ్తా, ఆ తర్వాత పై మినిస్టర్ దృష్టికైనా తీసుకువెళ్తా, పై అధికారుల దృష్టికైనా తీసుకుని వెళ్తా, కానీ ఈ ముస్లిం సోదరులకు న్యాయం జరగాలి అని బీటెక్ రవి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి ఆర్డీఓతో చర్చలు జరిపారు. ఇది ఎలా ఉండగా ఇక ఆ మసీదు సమస్య ఎలా వచ్చింది అంటే పులివెందులలో పాత శ్రీరామ థియేటర్ వద్ద ఉన్నటువంటి ఒక మసీదు, అది ప్రముఖ మసీదు, పట్టణంలో ఉండే మసీదు. ఆ మసీదు రోడ్డు వెడల్పు కోసం ఆ మసీదు స్థలాన్ని కొంత తీసుకున్నారు. దానికి ఆ రోడ్డు స్థలానికి పోయిన స్థలానికి వేరే స్థలం ఇప్పిస్తాము అని అప్పట్లో ఉన్నటువంటి నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, నగరగుట్ట మీద స్థలం ఇచ్చారు అన్నారు. ఆ స్థలం ఎందుకు పనికిరాదు, రాళ్లగుట్టలు, కానీ ఆ స్థలాన్ని కూడా మాకు దక్కకుండా ఏదో కుట్ర చేస్తూ ఉన్నారు అని ఓ ముస్లిం సోదరుడు నా రామరాజ్యం ఛానల్ కు వివరించారు. ఏది ఏమైనా పులివెందులలో రంజాన్ నెలలో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకోలేని ముస్లిం సోదరులు ఇదేంద్రా సమస్య మనకు రవీణ తీరుస్తాడు అని బీటెక్ రవిని కలిసినట్లు ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంధ్ర కృష్ణయ్య. నమస్తే.